ఇవాళ మనం గన్ పౌడర్ చేసుకుందాం. అదే అండి, ఇడ్లీలలో వేసుకుంటాంగా గీ పొడి, అది తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ముందుగా శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, మినప్పప్పు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిర్చి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి వేడెక్కాక మినప్పప్పు వేసుకుందాం. దీన్ని కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు కూడా వేసుకుందాం. దీన్ని కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము నువ్వుల్ని, అలాగే జీలకర్రని, మిరియాలను కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి కదండి, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అందులోనే కాస్త నెయ్యి వేసుకుందాం. అలాగే ఎండుమిర్చీలు, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బాగా వేగాయి కదండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు చల్లార్చుకున్న పదార్థాలను మనం మిక్సీలో వేసుకుందాం. ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అంతే అండి, మన గన్ పౌడర్ రెడీ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీల పైన నెయ్యి వేసుకొని, గన్ పొడి వేసుకొని చట్నీలో ముంచుకొని తింటే సూపర్ ఉంటుంది. Like, share and subscribe to Vara Vlogs.